సీతను అగ్నిప్రవేశం చేయించిన రాముడు గొప్పవాడా, సీతను ముట్టుకొని రావణుడు గొప్పవాడా? ఒకరోజు రావణుడు మంచు పర్వతాల్లో తపస్సు చేస్తున్న ఒక స్త్రీని చూసి తన అందానికి ఆకర్షితుడై తన దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీ తపస్సుకు భంగం కలిగించాడు. రావణుడు తన కామవాంఛను తెలుపుగా ఆ స్త్రీ విష్ణుదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తున్నానని, పైగా తాను మీ సోదర సమానుడైన కుబేరుని కుమారుడైన నలకుబేరుని వివాహం చేసుకున్నా అని, మీకు నేను వరుసకి కోడలిని అవుతా అని చెప్పింది. అది విని కూడా కామంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు, నువ్వు నా కుమారుడైన ఇంద్రజిత్ను వివాహం చేసుకుంటే అప్పుడు ఆలోచించేవాడిని అని వావి వరసలు మరిచి ఒక పశువుల ఆ స్త్రీ యొక్క ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా తనపైన అఘాయిత్యం చేశాడు. ఈ కారణం చేత ఆ స్త్రీ నలకుబేరుడు రావణుడిని శపించారు ఈ విధంగా: నువ్వు ఏ స్త్రీని అయితే తన ఇష్టం లేకుండా బలాత్కారం చేయాలని అనుకుంటావో ఆ స్త్రీని ముట్టుకున్న వెంటనే నీ తల ముక్కలు ముక్కలుగా అయిపోయి మరణించుతావు అని. ఇందు మూలంగానే రావణుడు సీతమ్మకు హాని చేయలేకపోయాడు. ఇందులో రావణుడు తన ప్రాణభయం వల్ల సీతమ్మను ముట్టుకోలేదు తప్ప ఆ రావణుడి గొప్పతనం ఏమీ లేదు. ఇక ఆ శ్రీరామయ్య తండ్రి నిజానికి సీతమ్మని అగ్నిప్రవేశం చేయమని ఆదేశించలేదు. రోజులు పరాయివాడింట్లో ఉన్న భార్యను కాముకుడై పరిగ్రహించాడన్న అపవాదు ఆ రామయ్యకు తన అత్తింటికి రాకూడదు అని సీతమ్మే తనకు చితిపేర్చమని లక్ష్మణునికి చెప్పి తానే అగ్నిలోకి దూకిందట. అగ్నిదేవుడు ఆమె పాతివ్రత్య శక్తి చేత తాను పునీతుడైనానని ఆమెను పువ్వులాగా తెచ్చి రామునికి అప్పగించాడు. సీత పరమపావన పునీత అని లోకానికి చాటి చెప్పాడు. ఒకవేళ ఈ అగ్నిప్రవేశం జరగకుండా ఉంటే బహుశా మనలోని కొందరు మానవాధములు లేనిపోని నిందలు వేసేవారు. కొందరైతే ఇలా ఇప్పటికీ వేస్తున్నారు. జై శ్రీరామ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ధర్మరాశి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.